అదేమిటో ఇంటెంట్లో నువ్వెందుకు వచ్చావు? మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేనంటే మగాణ్ణి ఈ బంజరు భూమిని సాగు చేసి బాగు చేద్దామని. నాకు చేతనైన సహాయం చేద్దామని. చూడు, ఇది చాలా మొరటి పని, పైగా నీకు తెలియని పని. అయినా ఇలాంటి శుతిమెత్తం చేతులు మొరట పనులు చేయటానికి కాదు, ఇలా బొక్కలు నివరటానికి. ఇవి చాలా చురుకైనవి. ఇలాంటి చిలుపు పనులు చేస్తే చేతులు ఊరుకోవు. విజయ, అంతఃపురంలో పుట్టిన దానివి, కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియని దానివి. నా కోసం భోగభాగ్యాలను విడిచిపెట్టిన చాలక ఈ పొలం పనులు కూడా చేయాలా? చూడండి, ఈ కష్టంలో పాలు పంచుకోవడం నా కష్టైశ్వర్యాల్ని మించిన ఆనందం. అప్పుడేనండి మిమ్మల్ని కట్టుకున్నందుకు నా జన్మకు సాఫల్యం. సర్లేండి, భార్యతో పట్టపగల కబుర్లాడే వాళ్ళని సోమరిపోతులే ఉంటారు. ఇది మరీ బాగుందండి. కూసేగాడి వచ్చి మేసేగాడి జడగొట్టిందని నేను కష్టపడి పని చేసుకుంటే వచ్చి చెడగొట్టింది చాలక. కబుర్లు చాలు గాని సాయంకాలం లోపల ఇదంతా చదువు చేయాలన్నారు కాబట్టి మీరు చెట్లు కొడుతుండండి, నేను శివుడు వెళ్ళి ఆ తుప్పలు పని చూస్తాం. అమ్మా నమస్కారం. అమ్మాయి గారు పుట్టినరోజు పండుగ వచ్చేసింది. ఈ పుట్టినరోజు పండుగకి ప్రత్యేకంగా ఈ చీర నేసి తీసుకొచ్చాను. అదేంటమ్మా అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏమీ జరగలేదయ్యా, అమ్మాయికి పెళ్లి జరిగింది. అంతే కదా, పెళ్లి జరిగితే బాధపడటం దేనికమ్మా? అల్లుడి ఇవిడికి నచ్చలేదు, అందుకని ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు. నచ్చాల్సింది 100 రోజులు కాపురం చేయాల్సిన అమ్మాయి గారికి కదా. అదయ్యా, మొగుడుగా నేను చెప్పలేని మాట ఇన్నాళ్ళకి నువ్వు చెప్పావు. అది కాదమ్మా, అత్తవారింట్లో ఉన్న అమ్మాయి గారికి ఈ క్షణంలో ఈ చీర మీరు మనసులో గుర్తు రాకుండా పోరమ్మా. పెళ్ళైన అమ్మాయి గారికి ఇంకా ఘనంగా పుట్టినరోజు జరపాలి, అది మీ ఘనత. సర్లే, ఆ చీరలు అక్కడ పెట్టేళ్ళు. ఇలా వస్తానమ్మగారు. వస్తా బాబు. ఏమండి, ఆ పల్లెటూరు బయట అమ్మాయి పుట్టినరోజు పండుగకి ఒక్క నూలు చీరైనా కొన్నాడో లేదో? ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టారు, చాలా మంది పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు. నూరు చీర కట్టుకోవడంలో ఎవరు నష్టపోవడం లేదు. చాలండి, మీ బుద్ధులు మీ మేనలుడి బుద్ధులు అన్ని ఒకటేగా. ఏది ఈ చీర తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చిరండి. ఏమే, అమ్మాయి పెళ్లి నీకు నచ్చలేదు, అల్లుడు నీకు నచ్చలేదు, ఆ ఇల్లు నీకు నచ్చలేదు, మరి నువ్వు ఇచ్చిన చీర మీ అమ్మాయి తీసుకుంటుందో లేదు? ఎందుకు తీసుకోదండి? దానికి నేనే అన్యాయం చేశాను? కన్న తల్లిని నేనిచ్చానని చెప్పండి, తప్పకుండా తీసుకుంటుంది. కన్న కూతురికి నువ్వు ఇచ్చింది మరొకటి కూడా ఉంది, ఆత్మాభిమానం. అందుకేనండి, అందుకే అదంటే నాకే మమకారం. అమ్మాయికి ఈ చీర ఇచ్చి కట్టుకున్నాక నా తరఫున కూడా మీరే దీవించండి. వెళ్ళండి. చూడండి, అమ్మాయికి నేను రాని లోటు తెలియనివ్వకండి. వెళ్ళండి. ఏమండి, ఇంటి దగ్గర ఏదైనా అమ్మవారి గుడి ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి పేరున అర్చన చేయించండి. వెళ్ళండి. ఆగండి, 4 ముత్తైదులను పిలిపించి అమ్మాయికి అక్షింతలు వేయించండి. ఇంకా నిలబడ్డారేంటండి? మంగ, ఆకాశం అంత మమకారాన్ని గుండెల్లో దాచుకుని ఆవగిందంత అహంకారంతో ఇక్కడే ఆగిపోయి అమ్మాయి మనస్సును చిన్నబుచ్చుతున్నవే. 100 మంది ముత్తైదువులు 1000 మంది దేవతలు ఇచ్చే ఆశీర్వాదం ఒక్క అమ్మ ఇచ్చే ఆశీర్వాదంతో సరితూగుతుందా మంగ? నాకు చెప్పడానికి మీకు 1000 నీతులు అలా 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 పుట్టుకొస్తాయి. వెళ్ళండి. ఏమిటండి హడావుడి? ఏమిటి విశేషం? విశేషమే లేదు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇదే టైంలో ఓ చిన్న పొరపాటు జరిగింది. ఏమిటది? ఏమిటంటే ఏం చెప్పనులే, ఒక అందాల రాసి అందమైన ప్రదేశంలో ఇదే రోజున ఇదే టైంలో పుట్టింది. అయ్యో, మర్చిపోయాను. ఈ రోజు నా పుట్టినరోజు కదా. సరే, మీరేలా గుర్తు పెట్టుకున్నారు? నువ్వు మర్చిపోయినా తప్పదు కదా, నిన్ను పెళ్లి చేసుకుని మెడ గుదిబండ తగిలించుకున్నాను కనుక. అబ్బో, అప్పుడే వచ్చేసా బొంగమూతులు కోపాలు తప్ప. నిజమైన ప్రేమ అంటే అదే నోయ్. పోయిన సంవత్సరం నీ పుట్టినరోజున బసవయ్య తనే స్వయంగా నేసిన కంచిపట్టు చీర నీకు ప్రజెంట్ చేశాడు. నేను పాట పాడాను, నువ్వు ఆనందించావు. గుర్తుందా? నిండు పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ, పూల నవ్వులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ, అందరి కన్నుల పండగ. విజయ, ఏమిటా కన్నీళ్ళు? ఓహో, నీ పుట్టినరోజు మీ ఇంట్లో జరిపినంత వైభవంగా నేను జరపలేకపోతున్నాను. బాధపడుతున్నా. అదేం కాదండి, ఇది నేను కోరుకున్న స్వర్గం. ప్రతి పుట్టినరోజులాగే అక్కడే తెల్లారుతుంది.
బసవయ్య పట్టు చీర తీసుకొస్తాడు. అమ్మ సంతోషిస్తుంది. కానీ నేనుండను. ఆ పట్టు చీరల లోపం నేను తీర్చలేకపోవచ్చు. ఏదో నా శక్తి కొలితే నేను ఒక కొత్త చీర తీసుకొచ్చాను, కట్టుకో. ఎందుకంటే పదే పదే ఆ సంగతి గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు. అక్కడ అమ్మ చీరలో డబ్బు, హోదా ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకొచ్చిన చీరలో ఆత్మీయత, అనురాగం ఉన్నాయి. నాకంతే చాలు. ఏమిటండి ఇవన్నీ? పిచ్చిదానా, పుట్టినరోజు నీకే అయినా నీతో పాటు కొత్త బట్టలు నేను మా అమ్మ కూడా కట్టుకుంటే నువ్వు చూసి ఆనందిస్తావని అనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పుడు కూడా మా నాన్న ఇలాగే చేసేవారు. మా నాన్న కొత్త బట్టలు కట్టుకుంది నేను కట్టుకునేదాన్ని కాదు. నా సంతోషం కోసం ముందు మా నాన్న కొత్త బట్టలు కట్టుకునేవారు. ఆయన ఏం చేస్తున్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో. అమ్మా, నాన్న, ఒక్కగానొక్క కూతుర్ని కన్నా తల్లిదండ్రులకి అనుక్షణం ఆ కూతురు గురించి ఆలోచించడం కన్నా వేరే పనే ఉంటుందమ్మా. ఇదేంటి మామయ్య చెప్ప పెట్టుకుని వచ్చేసావు? ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజుని నాకు ఎవరన్నా చెప్పాలా బాబు? అమ్మా, నీ పుట్టినరోజుకి స్వయంగా ఎన్నిక చేసి మీ అమ్మ ఈ చీర పంపించింది. తీసుకోమ్మా. చూడమ్మా, మీ అమ్మ అయితే అక్కడుంది, కానీ ఆవిడ మనసు ఈ క్షణంలో నీ దగ్గరే ఉంటుంది. తీసుకోమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న. చూడమ్మా, ఈ ప్రపంచంలో గుణం తక్కువ ఉన్న బిడ్డ ఉంటుందేమో, కానీ ప్రేమ తక్కువ ఉన్న తల్లి ఉండదమ్మా. ఆభిజాత్యం, అహంకారం మీ అమ్మ స్వభావం, కానీ బిడ్డను ప్రేమించడంలో అది ఏ తల్లికి తీసిపోదమ్మా. తీసుకో. నువ్వైనా చెప్పలుడు. నాన్న, నేను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేటప్పుడు జరిగిన అవమానం నీకు తెలుసు. అమ్మ పంపిన ఈ చీర నేను తీసుకున్నంత మాత్రాన నాకు అమ్మ మీద ప్రేమ లేకపోవడం కాదు. పుట్టింటి ప్రేమ కన్నా మెట్టినింటి గౌరవం కాపాడ్డం నా విధి, ధర్మం. కాదంటావా? ఆమె దగ్గర డబ్బుందని ఈ పట్టు చీర పంపించొచ్చు, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను నా భర్తని హేళన చేసినట్టు అనిపిస్తుంది. నిన్ను విరిగి మీద పడ్డా సహించగలను, గాని నా భర్తను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను నాన్న, సహించలేను. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ తల్లి కూతుళ్ళ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కదమ్మా. నా మాట విని తీసుకో. అర్థమైంది నాన్న, అమ్మ తరఫున నువ్వు వకాలు తప్పుచ్చుకొచ్చావని. కానీ నా బాధ మాత్రం నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అమ్మ పంపిన చీర నేను తీసుకోవడం లేదో నువ్వు బాధపడుతున్నావు, గాని నేను మీకు బట్టలు పెడతాను, మీరు తీసుకుంటారా? ఈ తగద తల్లి కూతుళ్ళ మధ్య కానీ నాకేమిటమ్మా. మీరు నాకు బట్టలు ఇస్తే ఆనందంగా తీసుకుంటాను, హాయిగా కట్టుకుంటాను. నిజంగానే నాన్న? ఏమండి, ఈ బట్టలు మా నాన్నకివ్వండి. మీరిద్దరూ ఇలాగే 10 కాలాల పాటు హాయిగా వర్ధిల్లండి బాబు. ఇంకా ఆలస్యం ఎందుకు, కట్టుకొచ్చేస్తాను. అల్లుడు, జీవితంలో జరీ పంచలు కట్టాను, పొందూరు కద్దరు కట్టాను, కానీ ఈ బట్టలు ఈ బంగారంతో వేసినట్టు ఉన్నాయ్యా. ఎందుకో తెలుసా? ఇందులోని స్తోమత ఉంది, మా అమ్మాయి ఆత్మీయత ఉంది. ఏమ్మా, నీకు అందంగా ఉందా? నాన్న, పిచ్చి తల్లి, ఆడపిల్ల నేర్చుకున్న తల్లిదండ్రులు అల్లుడు ముందు అన్ని విధాలా పేదవాళ్ళేనమ్మా. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? రానన్నా, మరి నాకు మీరే రండి. పదండి. ఏమిటండి అవతారం? ఇదా, అమ్మాయి పుట్టినరోజున వెళ్ళానా, అమ్మాయి అల్లుడు నా కాళ్ళకి నమస్కారం చేసి ఈ కొత్త బట్టలు పెట్టారే. తగుదనమ్మా అని కట్టుకొచ్చారన్నమాట. మీరందరూ ఎలా పోయినా నాకు అక్కర్లేదు. నేను పంపించిన చీర అమ్మాయికి ఇచ్చారా? అమ్మాయి కట్టుకుందా? అమ్మాయి బాగుందా? నేను ఎలాగున్నానని అడిగిందా? అదేనండి, అమ్మ బాగుందా అని అడిగిందా? అడిగింది. నువ్వు చీర పంపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది, కానీ కట్టుకోలేదు, తిప్పి పంపించేసింది. గోపన్ బాబు, గోపన్